ఏంటంటే మన ఇష్టం వచ్చినట్టు గుడ్డొచ్చి చేలో పడ్డట్టు మనం ఏది పడితే అది చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఎవడ నన్ను అడిగేవాడు లేడు అని వెళ్ళిపోతాం మనం. అదే చేశారు మీరు. ఏది ఏమైనా కూడా అమ్మాయి మీతో ఉండడానికి ఇష్టం లేదు అమ్మాయికి. ఎందుకంటే మీరు బిగినింగ్ నుంచి ముందు నుంచి కూడా ఇది ఒక బలవంతం బ్రాహ్మణార్థం. ఈ బలవంతం బ్రాహ్మణార్థంకి అమ్మాయి ఒప్పుకోవడానికి కారణం ఏంటి? ఆ అమ్మాయికి తల్లిదండ్రులు లేరు, వెనక ముందు ఎవరు లేరు. అటు ఈ వాళ్ళ అమ్మ నాన్న చనిపోయే టైంకి ఆయనకి కూడా మెచ్యూరిటీ లేదు. 15 ఏళ్ల వయసులో మీరేం తప్పులు చేశారని ఇప్పుడు ఆయన అడగలేం. ఎందుకంటే ఈవిడ కూడా నేను 15 వయసులో నేను చిన్నదాన్ని నాకు తెలియక తప్పు చేశాను. సో ఆవిడ చిన్నప్పుడు తప్పు చేయలేనప్పుడు ఆయన చిన్నప్పుడు తప్పు చేయొచ్చు. ఇప్పుడు ఆవిడ మీరు ఆయన్ని వేలెత్తి చూపిస్తున్నారు మీ అన్నగారిని. మీరేం రైట్ చేశారని మీరు ఆయన వేలెత్తి చూపిస్తున్నారు. మీ మొదటి డెలివరీ ఆయన చేసినప్పుడన్నా మీకు బుద్ధి ఉండాలి కదా. ఇట్లా నేను ప్రెగ్నెంట్ అయ్యాను, ఇట్లా బిడ్డను కన్నాను, ఇప్పుడన్నా నాకు ఉన్నాను, ఒక ఇంటి దాన్ని చేయి, అతను కాలర్ పట్టుకొని అడుగు అని అన్నారా? మళ్ళీ మీరు ఆయన తప్పు చెప్తున్నారు. 2 పురుళ్ళు పోసి మిమ్మల్ని మీకు చేయాల్సినవన్నీ చేసి పంపించాడు. ఇంకా ఆయన ఈ రోజు కూడా మీ పిల్లలు ఏమవుతారు ఆయన అడుగుతుంటే మీకు ఆయనకి మర్యాద ఇవ్వడానికి కూడా మీకు నోరు రావట్లేదు. ఎవరో ఒక ముగ్గురు పిల్లలు ఆయన తీసుకొని వెళ్ళిపోయాడు. ఆవిడ బాగానే చూసుకుంటున్నాడు ఆయన. ఇంకొక అమ్మాయికి జీవితం ఇచ్చాడు, పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఇతరులా పెళ్లి చేసుకోకుండా తిరగలా, అట్లా పెళ్లి చేసుకున్నవాడు కనుక ఆవిడ తిరగలే. ముందు వాళ్ళిద్దరిని మర్యాదించడం నేర్చుకోండి. ఇంత దూరం మీ గురించి వచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు వాళ్ళకి. మీ పిల్లల గురించి మీరు ఆలోచిస్తున్నారా లేదా ఆయన ఆలోచిస్తున్నాడు. సంతోషపడండి, ఎవరో ఒకరు ఆలోచిస్తున్నారు. ఇతను నీ తండ్రి అని ఎవరిని చూపిద్దామని అనుకొని మీరు ఆ పిల్లలకి అన్నారు. మీకు ఎవరు రైట్ ఇస్తున్నారు అట్లా పిల్లల్ని కనీసం ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రోడ్డు మీద పడేయడానికి? మీరు అనుకోవచ్చా నేను పెంచడం లేదా, నేను బట్టలు నేను సంపాదిస్తున్నా, నేను స్కూల్కి పంపించట్లేదా, ఫుడ్ పెట్టట్లేదా అని. వాళ్ళకి గౌరవం ఎట్లా తెస్తావు మీరు? రేపు 10 మంది పిల్లల ముందు మీ నాన్న ఏడంటే వాళ్ళు ఏం సమాధానం చెప్తారు? పిల్లలు రేపు పెద్దయ్యాక ఎవరు అడుగుతారు? మొన్న మా బంధువు అతనే, మీ చెల్లెలు ఒంటరిగా ఉంటుందా ఎవరితోనో ఉంటుందా అంటే 10 మందిలో ఆయన ఏం చేయాలి, నేనేం చేయాలి, నేనేమైపోవాలి, నేనే ఇంత సతమతం అయితే రేపు వాళ్ళ పరిస్థితి ఏంటి? అదే చెప్తున్నా. కొంచెం కూడా మానవత్వం లేకుండా ఆలోచించి ఇక్కడ ఏంటంటే ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు. కానీ అంతే వాళ్ళని ఇచ్చేద్దామని ఇద్దరు కూడా వాళ్ళని అర్థం పెట్టుకొని బ్రతకాలని ఆలోచిస్తున్నారు. కానీ వాళ్ళిద్దరూ బ్రతకాలని ఇద్దరు ఆలోచిస్తారు. ఇతను నెంబర్ 1 పారాసైట్. ఇతను పారాసైట్ అంటే ఎప్పుడు ఎవరి మీద ఆధారపడ్డాం. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? నాకు అన్ని పోయి అప్పులే, నా ఆ రోజు అప్పులే ఈ రోజు అప్పులే. ఆ రోజు అప్పులే ఈ రోజు అప్పులు అన్న వ్యక్తి అమ్మాయిని ఎలా చూసుకొని ఉంటాడు, ఆ పిల్లల్ని ఎలా చూసుకొని ఉంటాడు మనం ఆలోచించుకోలేమా? ఎవరికి మీరు కథలు చెప్పాలని చెప్తున్నాను? నేను వాళ్ళు బ్రహ్మాండంగా చూసుకున్నాను, మాకు అసలు డిస్ప్యూటే లేదు. మీ శారీరక సుఖాల కోసం, మీ ఇష్టాల కోసం, మీరు బాగుండడం కోసం మీ ఇష్టం వచ్చినట్టు చేస్తారు, మీ ఇష్టం వచ్చినట్టు పిల్లలు కంటారు. ఆవిడ స్థానంలో ఎవరైనా ఉంటే ఆ పని చేస్తారా? ఇంకో పిల్లని కంటారా పెళ్లి చేసుకోకుండా? సరిపోని అన్నావు మరి సరుకు ఏంటి పిల్లల్ని పుట్టితే కనుక చేసుకుంటారు. సరే మొదటి పిల్లవాడితో ఆపాలి. అప్పుడు పెళ్లి చేసుకునే ప్రయత్నం ఆయన చేస్తే కూడా మీరు దాన్ని పట్టించుకోవాలి. లేదు మేడం, చేయలేదు మేడం. ఆయన చేయలేదు, నీ ఉద్దేశం చేయమని అడిగావా? నేను చేసుకోమని అడిగి చెయ్యమని మీ అన్నయ్యని అడిగావా? అన్నయ్యని అడగలేదు. ఎందుకెళ్ళి మొదటి పిల్లవాడిని కన్నప్పుడు చేసుకుంది, ఇంకొకరి గంటే చేసుకుంటారా పోనీ? సరే అతను అడగలేదు, మీరు ఎందుకు వెళ్ళారు, ఎందుకు సంసారం చేశారు, ఇంకొక పిల్లని ఎందుకు కన్నారు? అది నేను అడుగుతాను. ఎందుకు అతను ఈ రోజు కాదంటున్నారు? ఎందుకు మీరు వెళ్ళిపోవాలి? చాలా టార్చర్లు పడ్డాను నిజాలు మాట్లాడండి. ఇప్పుడు చాలా టార్చర్లు అంటే ఏంటి టార్చర్లు? అతను అప్పులు పాలయ్యి నన్ను అప్పులు అనేది టార్చర్ కాదు. అప్పులు అందరూ చేస్తారు. మొగుడు పిల్లలన్నాక అప్పులు చేసుకుంటే వదిలేసి వెళ్ళిపోతాడు మేడం. నన్ను వదిలేసి ఎన్నిసార్లు సరిగ్గా చూడు, చాలా సార్లు. అలా వెళ్ళిపోయిన వాడికి నువ్వు ఎందుకు పిల్లలు కన్నా? అదే అడుగుతున్నా. బుద్ధి ఉండాలి కదా. నువ్వు మొదటి బిడ్డని కన్న తర్వాత కూడా ముందు కూడా అదే కదా పని, అతని పని. మళ్ళీ అప్పుడు అదే పని, మళ్ళీ ఎందుకు రెండో బిడ్డను కన్నా? ఈ సైడ్ కూడా తప్పులు ఉండబట్టే ఇలాంటి పరిస్థితి మీకు ఈరోజు. అతనితో నీకు ఇంకా ఏం ప్రాబ్లం ఉంది, ఏదైనా ఉంటే కరెక్ట్ గా సరైన సమాధానం చెప్పండి. ఎందుకు మీరు అతనితో ఇప్పుడు ఉండకూడదు? అతను చాలా అంటే నన్ను వదిలేసి వెళ్ళిపోతాడు మేడం. పిల్లల్ని నన్ను ఇద్దరిని ముగ్గురిని వదిలేసి. ఎక్కువ మాట్లాడద్దమ్మా. పిల్లల్ని నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నాడు అన్న చెప్పక. ఒకసారో 2 సార్లు వెళ్ళాడు, నువ్వు వెళ్ళావు, అతనితోనే ఉన్నావు, అతను నీతోనే ఉన్నాడు, అతను నువ్వు పోషించానని చెప్పు. నువ్వు చెప్పింది రీవైండ్ చేసి చూపిస్తే ఎన్నిసార్లు అతను నేను వదిలేసి వెళ్ళాడో మాకు తెలుస్తుంది. అది వదిలేసి వెళ్ళిపోతాడు అనేది మాట కాదు ఇక్కడ. కరెక్ట్ గా ఏదైనా రీజన్ ఉంటే మాట్లాడి చెప్పు. లేదా ఇలాంటి ఏదో పని చేశారు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టి కనీసం లోపలన్నా వేయచ్చు కదా. ఇప్పుడు అలాగా అతన్ని వదిలేసి నాకు వద్దు, నేను ఇప్పుడు అతను నేను పెళ్లి చేసుకుంటాను, నేను చూసుకుంటాను ఆవిడ్ని పిల్లల్ని అని అతను మా అందరి ముందు మాట్లాడి ఇన్ని లక్షల మంది చూస్తుండగా అతను అంటున్న తర్వాత కూడా
ఇప్పుడు అట్లీస్ట్ ఒక అథెంటిసిటీ మీ అన్నగారు పక్కన కూర్చొని నేను చేస్తాను అని ఆయన అంటున్న తర్వాత కూడా మీరు ఎందుకు అతను వద్దంటారు అన్నది మాకు సరైన రీజన్ నాకు వద్దు మేడం, నాకు మనసు ఇరిగిపోయింది మేడం. ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేశాను మీ నేను. మనసు గురించి మీ మనసు సరే, మరి పిల్లల మనసు ఏంటి? పిల్లల్ని నేను చూసుకుంటాను మేడం. నువ్వు చూసుకుంటా అతను అసలు పిల్లలే వద్దన్నాడు మేడం. అతను పిల్లల సంగతి అతను నువ్వు చూసుకుంటా. ఇప్పుడు అతనికి పిల్లలు కావాలి, ఒకళ్ళైతే కనలేరుగా పిల్లలు. ముందు అసలు పిల్లలే అరే ఇప్పుడు వద్దన్నాడు కావాలన్నాడు మేడం. కదమ్మా, ఇప్పుడు సమాధానం చెప్పు. ఇప్పుడు కావాలంటాడు, ఇప్పుడు సమాధానం చెప్పు. నువ్వు ఒక్కదాని నేను ఇవ్వను మేడం పిల్లల్ని. నువ్వు పిల్లలు నువ్వు ఒక్కదాని అయితే కనలేదుగా పిల్లల్ని. అతను చేసిన తప్పులేంటి నువ్వు కరెక్ట్ గా నిజాలు మాట్లాడు. అతను నువ్వేదైనా తప్పు దాస్తే చేస్తూనే ఉన్నాడు మేడం. మీరు ఇంకేదో చెప్పకుండా దాస్తే మాట్లాడండి. అతను ఏం చేసింది చేయలేదు మేడం. అతను వాళ్ళ తమ్ముడు చనిపోయాడు, వాళ్ళ మరదలను అతను పెట్టుకొని ఉన్నాడు మేడం ఎప్పుడు ఫస్ట్ నుంచి. మరి అది ఎందుకు మాకు చెప్పలేదు? అది కూడా నాకు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు మరి తెలిసింది ఎందుకు మేడం. మాకు చెప్పలేదు? చెప్పలేదు, ఎందుకంటే వాళ్ళ పిల్లలు కూడా చాలా పెద్దోళ్ళు మేడం. ఇప్పుడు నీ గురించి నువ్వు చెప్పేటప్పుడు విషయాలన్నీ చెప్తే కదా అతని గురించి మాకు తెలిసేది. ఆ పిల్లలు పెద్ద నువ్వు ఇప్పుడు నిజాలు చెప్తున్నావు, మేము ఎట్లా నమ్మాలి? నువ్వు ఎన్ని ఇందులో అబద్ధాలు చెప్తున్నావో, ఎన్ని కల్పితాలు చెప్తున్నావో, ఎన్ని దాచుకుంటున్నావో, ఎన్ని చెప్పట్లేదు మాకు ఎట్లా తెలుస్తుంది? లేదు మేడం, అబద్ధం నేను ఏది చెప్పలేదు మేడం. అన్ని కరెక్ట్ గానే చెప్పాను. చెప్పలేదు అతను వాళ్ళ తమ్ముడు పెళ్ళాన్ని ఉంచుకున్నాడని. తమ్ముడు చనిపోయాడు మేడం. చనిపోయాడు. అది అతను నాతోటి పరిచయం అవ్వకముందే చనిపోయాడు మేడం. ఆ పిల్లలు చిన్న చిన్న పిల్లలు. ఆ పిల్లలతో పాటు వాళ్ళ మరదలను కూడా అతను చూశాడు, అతనితోటి ఉంటుంది. అవన్నీ తెలుసుకొని మీరు అతనితో ఉండి పిల్లలు కంటారు. ఫస్ట్ లో ఇతను నన్ను మోసం చేశాడు మేడం. అతను ఏం మోసం చేశారు? అదే నేను ఇంకా ఉంటే అట్లా నన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మిచ్చాడు నన్ను. ఒక సంవత్సరం వెయిట్ చేస్తారు, 2 సంవత్సరాలు వెయిట్ చేస్తారు, 15 సంవత్సరాలు వెయిట్ చేస్తారు. ఎవరన్నా చూసాను మేడం, మారుతాడని. మారట్లేదు. నా పిల్లలు కొంచెం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. నేను ఏదన్నా జాబ్ చేసుకున్న వాళ్ళని పోషించుకుందామని నేను పక్కకు వచ్చేసాను మేడం అతనితోటి. నేను వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు ఇంటికి వెళ్తే ఫ్రెండ్ భార్యగా ఇంటికి రమ్మని చెప్పాడు మేడం నన్ను. నువ్వు మా నాన్న చూడటానికి రాకు, మా ఫ్రెండ్ భార్యగా ఇంటికి రా, అప్పుడైతే మాకు రానిస్తారు, లేకపోతే రావద్దని చెప్పాడు మేడం అతను. అప్పుడు కూడా నేను అందుకే ఆ మాట తర్వాత నన్ను హాస్టల్ తీసుకొచ్చాడు. హాస్టల్ తీసుకొస్తే ఒక్కొక్కటి అతని గురించి బయటపడి ఫ్రెండ్స్ పెద్ద డబ్బున్న వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి అమ్మాయిలను పంపిస్తాడు సార్ మేడం అతను. ఇప్పుడు ఇవన్నీ వదిలేసాయండి, ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నాడు కాబట్టి ఇతను మీకు వద్దు. నాకు వద్దు మేడం అతను. అసలు నన్ను పెళ్లి చేసుకోలేదు, ఇప్పుడు చేసుకుంటానన్నా నేను చేసుకోను మేడం అతన్ని. సార్ మీరేమనుకుంటున్నారు సార్? ఎవరి కాళ్ళు దాన్ని సర్దుకొని కాపురం చేయాలన్న ఆలోచనతో ఎవరు మాట్లాడలేదు. ఎవరి ప్రాపర్టీ వాళ్ళు చూసుకుంటా మాట్లాడుతున్నారు. మరదలతో తప్పు చేస్తున్నాడని తెలిసి తప్పు చేస్తుంది. బొంబాయి నుంచి అమ్మాయిని తీసుకొచ్చి తాగుతున్నాడని తెలిసి ఉంది. తెలిసిన తర్వాత ఆవిడ వచ్చేసింది. అంతవరకు ఉంది, తెలిసిన తర్వాత వచ్చేసింది ఆవిడ. అంటే ఏది పెద్ద నేరం మేడం? మరదలతో తప్పు చేసింది నేరమా? అమ్మాయిని తీసుకొచ్చి వేరే వాళ్ళ దగ్గర అదే ఇప్పుడు ఆవిడకి తగ్గట్టుగా అన్వయించుకుంటదండి. ఏదేమైనా ఒకటి మటుకు ఏంటంటే ఆవిడకి ఇప్పుడు అతను అక్కర్లేదు, పిల్లలకు కావాలి కదండి. ఆ పిల్లలకి అవసరం లేదంటుంది కదా. మరి వాళ్ళ భవిష్యత్తు ఇప్పుడు వాళ్ళ కర్మకి వీళ్ళకి పుట్టినందుకు ఆ కర్మకి వాళ్ళు అనుభవించాలి. ఇప్పుడు పిల్లలు ఇతనితో బాగుంటారా? తెలిసినట్టుకి పిల్లలు బాగానే ఉన్నారండి. ఇప్పుడు ఈయన పిలిచిన వాళ్ళు రావట్లేదు. ఇతను ఏమి చూసి ఉండదు కదా వాళ్ళకి. ఇప్పుడు మొత్తం చూసిందంతా ఆవిడే కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్ళరు కదా. ఇప్పుడు వాళ్ళు పిలిచి మీకు నాన్న కావాలా అమ్మ కావాలా ఎవరి దగ్గర ఉంటారంటే అమ్మ దగ్గర ఉంటారు. చేసిందంతా ఆవిడే కదా. అంటే ఇతను ఒక తండ్రి అన్న స్థానం గురించి మీరు కలిసి ఉండండి అని ఆవిడని అడగాలి, కానీ ఇతనికి ఏ విధమైన అర్హత లేదు. కాకపోతే ఇప్పుడు ఆ పిల్లలు ఉన్నారు అన్న ఒకే ఒక దీనికి ఆ పిల్లలకు ఒక తండ్రి అనే ఒక అలంకారం కావాలి కాబట్టి ఉంటారా అని అడగడం, కానీ లేకపోతే అమ్మాయిని ఇతనితో ఉండండి అని చెప్పడానికి ఇతనికి ఏ అర్హత లేదు, ఏ లక్షణం లేదు. నాకు తెలిసిన సలహా నేను చెప్తున్నానండి. ఆ అమ్మాయికి ఈయనొద్దు, ఈయనకి భార్య పిల్లలు కావాలి. పిల్లల్ని స్కూల్లో ఆయనే చేర్పిస్తున్నాడు. మనోవర్తి కింద పిల్లలకి నెలకి ఎంత అని చెప్పేసి ఇప్పించండి. పిల్లలు చదువుకుంటారు. పిల్లలకి రేపు మా నాన్న కావాలి అన్న ఆలోచన కలిగినప్పుడు నెల 10 రోజులకు ఒకసారి వచ్చి పిల్లల్ని చూసుకునే అవకాశం అది చేయండి. ఇక ఆ అమ్మాయి బ్రతుకుద్దంటారా? తల చెడి అన్నింటికి వస్తే నేను కాదమ్మ, కడుపులో పెట్టి చూసుకుంటాను. లేదు వీటితో నాకు సంబంధం లేదు, నా బతుకు నేను బతుకుతానంటే ఆ అమ్మాయి ఇష్టం. ఏదైనా ఆ అమ్మాయికి వదిలేదు. ఎందుకంటే ఇప్పుడు వరకు కూడా, ఎందుకంటే తల్లిదండ్రులు లేరు, రేపు నలుగురు మొహాన వస్తారు. తల్లిదండ్రులు ఉంటే ఇలా చేయరు కదా. వాళ్ళ స్థానంలో నువ్వు ఉండి నువ్వేం చేసావు, నీ స్వార్థం కోసం నువ్వు బ్రతికావు అని చెప్పేసి అనిపించుకునే క్యారెక్టర్ కాదు నాది. ఇప్పుడు కూడా నా భార్య అని అంటాను. నా చెల్లెళ్ళ తర్వాత నువ్వు వాళ్ళు చూసాక చూడు, ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు లేరు. ఒక మగవాడు ఎక్కడికైనా వెళ్ళి సొక్క అయిపు తీసుకుని బతకగలడు. ఒక ఆడపిల్ల వెళ్ళి అలా బ్రతికితే ఎవరు కూడా నా చెల్లి, నా అక్క, నా అమ్మ అని చూడరు. వాడు చూసే భావమే వేరుగా ఉండదు. అన్నారుగా
మీ వాళ్ళకి నీకు సంబంధం లేదని కాగితాలు కానీ అన్ని రాసిచ్చి తెగదించుకొని రా వచ్చి ఉండవని అంటారు మా వాళ్ళు. అవును, మీరు పెళ్లి చేసుకున్న తర్వాత ఏం చేస్తారమ్మా? చేసుకున్నాడు ఇతను, నిన్ను వదిలి ఉండనని చెప్తున్నాడు, వాళ్ళకి ఏం దారి ఉంది వేరే? నిన్ను వదిలేయమని చెప్తే అతను వదిలేసి వాళ్ళ దగ్గరకు వచ్చి ఉంటాడా? ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు? మీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ జీవితం, అమ్మాయికి ఇంకో మగోడే దొరకడా చేసుకోకపోతే? మీరు ప్రేమించుకున్న వాళ్ళు పెళ్లి చేసుకొని తగలడచ్చు కదా, అమ్మాయి జీవితం ఎందుకు అన్యాయం చేయడం, అక్కడ నాశనం చేయడం? కేవలం నీ అజ్ఞానం, నీ ఇంకా ఇంకా చెప్పాలి అంటే కనుక నువ్వు నీ పిల్లలకి ఇచ్చేటటువంటి కేవలం ఒక ఫ్రీ గిఫ్ట్, అదేంటంటే నరకం. ఈ బాబుకి కానీ నీకు ఇంతకు ముందు ఉన్నటువంటి పిల్లలకు కానీ వీళ్ళందరికీ నువ్వు ఇచ్చినటువంటి ఫ్రీ గిఫ్ట్ ఏంటంటే ఒక నరకాన్ని ఇచ్చావు. అది కూడా ఏంటంటే నువ్వు కూడా చదువుకున్న దానివయ్యి ఇంత తెలివి తక్కువ పని చేసావు. నువ్వెంత ఇర్రెస్పాన్సిబుల్ నీకు తెలుసా? అసలు చెప్పాడు కదా నీకు ఇంకో మగవాడు దొరకడా? ఒక అమ్మాయిని ప్రేమిస్తానని చెప్పినాడు, నువ్వు ఎందుకు పెళ్లి చేసుకుంటావు? వాళ్ళు కూడా సరే ఇంకా అయిపోయింది నాలుగు అడ్జస్ట్మెంట్ చేసుకున్నాను మీరు నెత్తికెక్కాడు. ఎప్పుడైతే సరే వాళ్ళు అన్నారు సరే పోనీ ఉంది అమ్మాయి ఉంటుంది అన్నారంటే మీరు టోటల్గా ఇంక ఈ ఫ్యామిలీని అవాయిడ్ చేసి సరే ఆవిడ దగ్గరే ఉండడం.